సిరాయ్ 2 అవర్స్ రన్ టైమ్‌తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా యాడ్ అయింది. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ 2 ప్రొఫెషనల్ గానే ఉన్నాయి. విక్రమ్ ప్రభు గారు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన 'ఘాటి' మూవీ ఫ్లాప్ అయింది. ఆ నెక్స్ట్ వచ్చిన ఫిల్మ్‌నే ఈ 'సిరాయ్'. ఇక పాయింట్‌కొస్తే నచ్చింది గైస్ మూవీ నాకు. తెలిసినట్టుగానే ఉండే స్టోరీలానే ఉంటుంది. కానీ రియాలిటీకి చాలా దగ్గరగా ప్రతి సీన్‌ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల చూస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతూనే వెళ్ళింది. సస్పెన్స్ అండ్ టెన్షన్ బిల్డ్ చేసే సిట్యుయేషన్స్‌తో. కొన్ని చోట్ల లైక్ ఆ అబ్దుల్ ఫ్లాష్ బ్యాక్ లవ్ సీన్స్ ఇంకా సాంగ్స్ అవి వచ్చినప్పుడు స్లో అనిపించేది కానీ కానిస్టేబుల్‌గా విక్రమ్ ప్రభు గారు వచ్చిన ప్రతిసారి మూవీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సీన్ నుండే మూవీ చాలా ఎంగేజింగ్‌గా మొదలైంది. ఇదే హీరోది 'తానకరన్' అనే మూవీ ఉంటుంది. అది కూడా పోలీస్ ఫిల్మే. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ జియో హాట్‌స్టార్‌లో ఉంటుంది. తెలుగులో ఉంది. అది కూడా చూడండి సూపర్ ఉంటుంది ఆ మూవీ కూడా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక చోట చిన్నదుంది గానీ అది అసలు ఏమి ఇబ్బంది పెట్టదు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్‌గా స్పాయిలర్స్ లేకుండా చెప్తే పోలీస్ కానిస్టేబుల్ అయిన హీరో విక్రమ్ ప్రభు గారు అలియాస్ శ్రీనివాసులు గారు అబ్దుల్ అనే ఒక ఖైదీని కోర్టులో హాజరుపరచడానికి ఓవర్ నైట్ లాంగ్ ఎస్కార్ట్‌లో మరొక ఇద్దరు పోలీసులతో కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటి? ఇందులో ఉన్న మరొక కథ ఏంటి? చివరికి ట్విస్ట్ ఏంటి? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలోని రియలిస్టిక్ రైటింగ్స్ అండి. ఫస్ట్ సీన్‌నే ఎంతో కష్టపడి సేవ్ చేసిన పోలీస్‌కి ఎంతో ఇబ్బంది పెట్టే సిట్యుయేషన్ చూపిస్తారు. ఆ సీన్ చూడగానే నాకైతే బాబోయ్! పోలీస్ జాబ్ అంత ఈజీ కాదురా బాబు అనిపించింది. ఎంతో స్ట్రిక్ట్‌నెస్ కనిపించింది. ఇక ప్రతి సీన్ కూడా ఏదో సాగదీస్తున్నట్టు ఉండదు. మనం కూడా ఆ ఓవర్ నైట్ పోలీసులతో కలిసి ఎస్కార్ట్‌కి వెళ్తే వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తే ఏమేం చూస్తామో అదే జరిగింది. బేడీలు వేయడం, టాయిలెట్‌కి తీసుకెళ్లడం, బస్సులో జర్నీ చేయడం, కోర్టు, మెయిన్‌గా ఇంటర్వెల్ క్లైమాక్స్ 2 భలే వర్కౌట్ అయ్యాయి. ఒక్క లవ్ స్టోరీ టైమ్‌లో తప్ప మిగతా సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మెయిన్‌గా హిందీ ముస్లిం కాన్ఫ్లిక్ట్ అనేది దాన్ని ఎక్కడ ఓవర్‌గాను ఇంకా పర్సనల్ అయిపోకుండా బానే హ్యాండిల్ చేశారు. జస్టిన్ ప్రభాకరన్ గారి పేరుని స్టార్టింగ్ టైటిల్స్ టైమ్‌లో చూసినప్పుడే బాగా ఇస్తారనుకున్న మ్యూజిక్ అలానే చాలా బాగుంది మ్యూజిక్. ఈ తెలుగు డబ్డ్ సాంగ్స్‌ని చాలా కేర్‌ఫుల్‌గా డబ్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. 1980s, 2000s టైమ్‌ని బాగా చూపించారు. మెయిన్‌గా 2000స్‌ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ సీసీ కెమెరాలు, మొబైల్స్ లాంటి లాజిక్స్‌ని ఎలిమినేట్ చేశారు. మైనస్ పాయింట్స్. నాకైతే ముందు చెప్పినట్టుగానే లవ్ సాంగ్స్ చాలా ఎక్కువైపోయాయి అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బావున్ను. ఎమోషనల్‌గా ఉంది కానీ ఇంకా పెంచొచ్చు. ప్రతిసారి వాళ్ళ బావే టార్చర్ చూపించడం, చివరికి అతని క్యారెక్టర్‌ని ఏం చేయకుండా ఎండ్ చేయడం ఇవి మైనస్‌లు అనిపిస్తాయి. ఇంకా కొన్ని చోట్ల మరీ హెవీ కోఆపరేషన్ అయిపోతుందేమో పోలీస్ సైడ్ నుండి అని కూడా అనిపించింది. ఇక 'బాంబే', 'ప్రేమ ఖైదీ', 'జై భీమ్', 'నాగ చైతన్య గారి కస్టడీ' ఈ మూవీస్ మిక్స్‌లా అనిపించొచ్చు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మధ్య మధ్యలో స్లో అయినా గానీ చాలా మంచి ఎంగేజింగ్ సీన్స్‌తో ఫుల్ మూవీ అంతా నింపారు. ఓటీటీలో చూసాను నేనైతే. నాకైతే సాటిస్ఫైయింగ్ గానే ఉంది. లాస్ట్‌కి వెళ్తున్న కొద్దీ ఏమవుతుందనే టెన్షన్ అయితే బిల్డ్ అయింది. కొన్ని కొత్త సీన్స్ కూడా చూసాననే సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది. డెఫినైట్‌లీ వర్త్ వాచింగ్ ఫిల్మ్ అండి. దీని రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 3.25 నుండి 3.5 మధ్యలో ఇవ్వచ్చు 5కి. సో మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.